ఈరోజు మనం స్పోర్ ఫార్మేషన్ని ఎక్స్పెరిమెంట్గా చేసి చూడబోతున్నాం. రైజోపస్ ఆర్ బ్రెడ్ మోల్డ్ అనేది రొట్టె మీద పెరిగేటువంటి ఒక బూజు ఫంగస్. ఈ ఫంగస్ని మనం పరిశీలించడానికి ఎక్స్పెరిమెంట్ మొదటగా ఒక బ్రెడ్ తీసుకొని ఆ బ్రెడ్ పీస్ని దానిపైన నీళ్లు చిలకరించి ఈ కవర్లో కట్టేసి వారం రోజుల పాటు ఉంచడం జరిగింది. వారం తర్వాత ఈరోజు దీన్ని ఓపెన్ చేస్తున్నాం. దీనిపైన ఎలాంటి స్ట్రక్చర్ ఉందో మీరు గమనించవచ్చు. ఇలా నల్లగా హెయిర్ లైక్ ఫ్లఫీ స్ట్రక్చర్ ఈజ్ అబ్జర్వ్డ్. నల్లగా కుచ్చుగా ఉండేటువంటి ఈ స్ట్రక్చరే అక్కడ ఉన్నటువంటి ఫంగస్, రైజోపస్ ఫంగస్ ఇలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం అబ్జర్వ్ చేయడానికి ఒక నీడిల్ సహాయంతో కొంచెం ఈ నల్ల ఫంగస్ని తీసుకొని ఈ స్లైడ్ పైన కొంచెం ఉంచుతాం. ఇలా కొంచెం తీసుకొని ఈ స్లైడ్ పైన ఉంచుకొని 1 డ్రాప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి దాన్ని కవర్ స్లిప్తో కవర్ చేసి మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసినట్లయితే అందులో మనము రైజోపస్ థాలస్ను దాంతోపాటు బ్లాబ్ లైక్ స్ట్రక్చర్, ఒక గుండ్రని బంతులు లాంటి స్ట్రక్చర్ గమనించవచ్చు. ఈ స్ట్రక్చర్స్ని స్పోరాంజియం, ఫ్లోరల్ అయితే స్పోరాంజియా అని అంటాం. ఈ స్పోరాంజియంలో అనేక వేల కొద్ది స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఒక్కొక్క స్పోరు అవి తేలిగ్గా ఎయిర్కి స్ప్రెడ్ అవుతూ ఎక్కడైతే ఫుడ్ మీద పడి తగినటువంటి వెట్ టెంపరేచర్ దొరికితే అక్కడ ఇంకొక రైజోపస్గా అది జెర్మినేట్ అవుతుంది. ఇప్పుడు మనం దాన్ని మైక్రోస్కోప్లో పెట్టి మనం ఈ స్పోర్ ఫార్మేషన్ మనం చూస్తాం. కొంచెం ఈ ఫ్లఫీ స్ట్రక్చర్ తీసుకొని స్లైడ్ మీద ఉంచాను. ఇప్పుడు దీన్ని మైక్రోస్కోప్ కింద నుంచి ఫోకస్ చేసుకొని తగిన సెట్టింగ్స్లో కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫంగస్ అద్భుతంగా కనిపిస్తుంది. అందులో స్పోర్స్ని, స్పోరాంజియమ్స్ని కూడా క్లియర్గా చూడవచ్చు. నెక్స్ట్ నా వైపు కూడా చూడండి.